సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీలు సుమలత, కవిత, సాహితి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమెన్స్ డే కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ సుమలత మాట్లాడుతూ, ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని, మహిళలు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా తలెత్తుకుని గర్వంగా జీవించాలని తెలియజేశారు. కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ సాహితి మాట్లాడుతూ, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం కేవలం ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదని, మహిళా సాధికారత, స్త్రీ సమానత్వం, స్వేచ్ఛ ప్రతి మహిళా హక్కు అని, దానికోసం ప్రతి మహిళ గర్వంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అప్పుడే సంతృప్తికరమైన జీవితాన్ని పొందగలమని సూచించారు. మహిళా అధ్యాపకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ వరుణ్ సాయి మాట్లాడుతూ, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాలలో ప్రతి మహిళకు యాజమాన్యం భరోసాగా నిలుస్తుందన్నారు. ఎన్నుకున్న ఆశయాలను సాధించే దిశగా ముందుకు సాగాలని, కళాశాల తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలియజేశారు. పరస్పర సహకారంతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన పలువురు వక్తలు ప్రసంగించారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం పోటీలు, ఫ్లవర్ సెట్టింగ్ మరియు డెకరేషన్ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే మహిళా టీచింగ్ ఫ్యాకల్టీ పాటలు పాడి ర్యాంప్ వాక్ చేశారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏంటి కాలేజ్కి వెళ్తున్నావా? కాలేజ్కి ఏమంటావులే కానీ నా సరా రోజు కాలేజ్కి వెళ్ళే దాంట్లో నన్ను అబ్బాయిలు ఏడిపిస్తున్నారమ్మా. అందుకే అమ్మాయికి చదవెందుకు అన్నాను. అయినా నువ్వు ఏం చేయకుండానే వాళ్ళు నన్ను ఏమైనా అంటారా? ఎందుకు ఎవరు నన్ను ఏం చెప్పింది అని అడగట్లేదు. నేనేం తప్పు చేశాను అని మాత్రమే అడుగుతున్నారు. ఒకసారి వేయమ్మా చూడాలి. అమ్మాయి ఏమంత తెల్లగా లేదే. వంట చేయడం వచ్చా అమ్మా నీకు? కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? మేమేమని తెచ్చుకోలేమమ్మా. పైగా అమ్మాయి ఏమంత అందంగా లేదు, కట్నం కూడా ఇచ్చుకోలేమంటున్నారు. సరేలే, ఏం చేద్దాం ఇంకా. చూడమ్మాయి, పెళ్ళైన తర్వాత ఇలాంటి బట్టలు వేసుకునే నాకు నచ్చదు. జాబ్ మానేసి ఇంటి పట్టణం ఉండి ఏం చూసుకోవాలి. పెళ్ళనేది ఒక భాగస్వామ్యం అయితే నాకు మాత్రమే ఎందుకు ఇన్ని ప్రశ్నలు? ఏమే షర్ట్ ఐరన్ అయిందా? ఇక్కడ పెట్టాను, తీసుకోండి. నా లంచ్ బాక్స్ కట్టేసావా? నా స్కూల్ టైం అవుతుంది. ఎందుకు తెస్తున్నాను? హలో, మీకు ఎమర్జెన్సీ కేసు వచ్చింది, మీరు అర్జెంట్గా హాస్పిటల్కి రండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఎక్కడ పేషెంట్ ఎక్కడ ఉన్నారు? ఏంటి మీరు చూస్తారా? అడగక్కర్లేదా? అమ్మా, ఈరోజు నేను బతుకున్నానంటే దానికి కారణం మీరేనమ్మా. మీరున్నా నేను ఈ జన్మ నన్ను క్షమించండి.
రోజు ఉమెన్స్ డేనే. అందరు డెంటల్ చదువుతున్నారు, హ్యాపీగా మంచి సర్వీస్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అందరికీ థ్యాంక్ యూ నాన్న. I wish you a happy Women's Day. Also, let's just not celebrate one day. We should respect, support and empower women every day. Please support each other and have each other backs. And I'd like to say one more thing, that we should be confident, strong and happy. Happiness is the key. Do whatever makes you happy. And I'd like to thank all the women faculty here. Without you, there's no this institution isn't here. So, and I'd like to tell everybody to look at them, get inspired, and be proud of your faculty, because they're balancing their personal family life and then they're here doing their work. So we should be balanced like that in future and never give up on your goals. Please continue chasing your dreams. Thank you so much. I wish you all a happy Women's Day. I think my sister has put it in a very nice way. As she said, the most important thing in life is to be happy and keep doing whatever makes you happy. And from the point of this institution, being a trust member of this institution, I'd like to reaffirm that we are always here to support you. We want to be a part in supporting you to fulfill your dreams and ambitions. So whatever you have, whatever goals you have, never keep them aside. Always try to do your hardest and achieve your goals. We're always here for you. And as she said, it's very important to support each other. So I hope all of us will support each other in reaching our goals and achieving our dreams. I wish you all a very happy Women's Day. Thank you. ఎందుకు మేడం అలా అంటున్నారు అంటే, వారియర్స్ అనగానే బాటల్లో నిలబడేవాళ్ళు కాదు. ప్రతిరోజు లైఫ్లో ప్రతి నిమిషం వారియరే. లేడీ చేసే ప్రతి పని వారియరే, అవునా? ముందుగా నా గురించి, నా పేరు సాగరిక. మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి వచ్చాం. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ, పబ్లిక్ స్పీకర్స్ని తయారు చేయడం. దీనికి ఫౌండర్ వచ్చి గంప నాగేశ్వరరావు గారు. ప్రతి ఏటా ఈ ట్రైనర్స్ని తయారు చేసి ప్రతి సంవత్సరం 5,000 స్కూల్స్కి మోటివేషనల్ క్లాసెస్ ట్రైనర్స్ ద్వారా ఇప్పిస్తారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే, ప్రైవేట్ స్కూల్స్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం కాదు, పర్సనాలిటీ డెవలప్మెంటే కాదు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అడుగడుగునా ఉపయోగపడడానికి ట్రైనర్స్ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 స్కూల్స్కి సర్వీస్ అందిస్తుంటారు. ఇలా చేయడమే కాదు, మనలో ఉన్న భయాలను కూడా తీసేస్తుంటారు. అంటే భయం అంటే ఏం మేడం? భయం అంటే మైక్ భయం కావచ్చు, స్టేజ్ భయం కావచ్చు. అన్నిట్లో అతిపెద్ద భయం మైక్, అతిపెద్ద భయం స్టేజ్. ఈ భయాన్ని తీయడానికే ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మేడం మనం ఒక ఇన్విటేషన్ కార్డ్ రాసేటప్పుడు ఫారినర్స్ ఎలా రాస్తారు? ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఎలా రాస్తారు? మిస్టర్ అంటే మిస్సెస్ అని రాస్తారు. అదే మన వాళ్ళు అయితే శ్రీమతి, శ్రీ అని రాస్తారు. అంటే ఏం చేశారు? ఆల్రెడీ మనల్ని ఇక్కడ గౌరవించారు. ముందుగానే మనకు ఇది గౌరవం అనేది తప్పుతుంది. మనం ప్రత్యేకించి గౌరవం పొందాల్సిన పని లేదు. మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఆల్రెడీ గౌరవిస్తున్నారు. గౌరవించడమే కాదు, ఇక్కడ మనం ఏ దేవుళ్ళు అయితే కొలుస్తున్నామో ఆ దేవుళ్ళు కూడా వాళ్ళ పేర్ల ముందర వాళ్ళ భార్యల పేరు చేర్చారు. ఏమంటారు? లక్ష్మీ నారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, రాధా కృష్ణుడు జగద్గురు, నేనే భగవంతుడు, నేనే ఆయనే రాధా కృష్ణ అని పెట్టుకున్నాడు. అవునా? మనమే ఇంత ముందుగానే దేవుళ్ళే డిసైడ్ చేసి గౌరవం ఇవ్వండి అనేసి చెప్తున్నారు. అదే ఈ దేశంలో ఎందుకు జరుపుకుంటున్నాం ఈ రోజు అంటే, ఇంత గౌరవం పడే మన దేశంలోనే ఇలా జరుపుకుంటుంటే మనల్ని చూసి ఇంకో దేశం వాళ్ళు అరే అక్కడ గౌరవం ఇస్తూనే మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళకు ఉమెన్స్ డే చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి అని మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇది అలా మనం ఉమెన్స్ డే చేసుకుంటున్నాం. మనకి ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అండ్ లీడర్షిప్. ఉందా మనకు? మేడం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అవునా? ఎస్, ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అందరూ ఇస్తున్నారు, మనం ఫీల్ అవుతున్నామంటే ఇక్కడ
లేదు అని మనం ఫీల్ అవుతున్నాం. లేదు, మనకు మనం ఫస్ట్ ఉంది అనుకుంటే ఎస్, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈరోజు ఉంది కాబట్టే మన ఫ్యామిలీ సపోర్ట్, సొసైటీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉన్నారు. ఈ రూమ్లో లేడీస్ స్టాఫ్ అంటే లేడీస్ పర్సంటేజ్ ఎక్కువ, అవునా కదా? ఇచ్చారు కదా మనకు సపోర్ట్, కన్ఫామ్లీ ఇచ్చారు, సపోర్ట్ ఉంది. మనకి ఈక్వాలిటీ ఇస్తున్నారు. ఇంకా ఒక చేయి చెప్తే మీరే ముందు వెళ్ళిపోండి అమ్మా, మేము వెనకాల ఉంటామంటున్నారు, అవునా కదా? అన్నిట్లో ఉన్నాం మనం. దేంట్లో లేదు చెప్పండి? నా చిన్నప్పుడు లేదా నా మదర్ చదివేటప్పుడేమో ఉండకపోవచ్చు, లేదు అమ్మ ఇదే చదవాలి, టీచరే అవ్వాలి. మా అమ్మకైతే అది కూడా లేదు. నాకైతే నేను చదివేటప్పుడు ఓన్లీ టీచర్ అవ్వచ్చాను. ఏమంటే ఏ రిస్క్ ఉండదు. టీచర్ బీఈడీ చేసే టీచర్ 10 to 4 వెళ్ళి స్కూల్కి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని ఇదే ఉన్నింది. ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నింది. కానీ దాంట్లో కూడా కొంతమంది అప్పట్లో వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల ఇలా డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు శిరీష మేడం, ఈ మిగతా స్టాఫ్ అందరూ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ చదువుకోవడం వల్ల, వాళ్ళకి చదువు విలువ తెలియడం వల్ల అమ్మాయికి ఇదే చదివించాలని ఏం లేదు, ఏదైనా చదివించచ్చు అని చేయడం వల్ల ఈరోజు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, అవును కదా? వాళ్ళే అంత సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం చెయ్యాలి. మనం ఎంతసేపు వాళ్ళు ఇవ్వట్లేదు, ఎవరు ఎందుకు ఇవ్వాలి? మనకు మనం తీసుకోవాలి. ఎవరు ఎందుకు ఇవ్వరు, మనం తీసుకోవాలి. మా అమ్మ పాపం ఎడ్యుకేషన్ లేదు కాబట్టి చదివిలేదు, ఓన్లీ బీఈడీ చేయించింది. అప్పట్లో నేను ఫీల్ అయ్యా, ఏమ్మా నేను పోలీస్ అవ్వాలనుకున్నాను కదా, ఎందుకు అంటే వద్దు నాన్న, ఆడపిల్లలు పోలీస్ ఉద్యోగం చేయలేరు, చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, కష్టపడాలి, పొగులు రాత్రి బయటికి వెళ్ళాలి, వద్దు టీచర్ చేయిపో, పొద్దున్న వెళ్తావు సాయంకాలం వస్తావు, ఇంట్లో ఉంటావు సేఫ్టీగా. సరే పాపం వాళ్ళకి తగినట్టు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, ఓకే చదివాను, పెళ్ళి అయిపోయింది, ఓకే. కానీ నాకు టీచర్ జాబ్ ఇష్టం లేదు, అవ్వలేదు కూడా. ఇష్టం లేని మనం చెప్పగలమా? నాకు ఇష్టం ఉంటేనే కదా నేను పిల్లలకి 4 మాటలు మంచి మాటలు చెప్పగలను. ఆ బుక్ ఎత్తి చదవాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండాలి. Every stage we have to respect. Where women are respected, their life, the society will be peaceful. When you don't respect the female, then the society will be disaster. So that is what I wanted to convey to all my colleagues. We have to respect in all the stages. One thing I just noticed after joining this institution, our beloved chairman keeps telling every meeting that the word from a female, like whether it is say good word from sister, mother or sister-in-law, wife, it is a very golden words. One thing every time sir tells that sir has a vision of converting this particular land into amusement park. But sir's mother, I don't know what is her educational qualification, and that time she has seeded in sir's mind that you have to start educational institution, and that to medical education, and that has grown up like a banyan tree. Now so many lakhs of students are nurturing under this. Not only students, even the faculty members, so many things people are nurturing. If it was an amusement park, people will come for 1 or 2 hours, they would have left, nothing would have happened. So that kind of inspiration words will get from a female, and that way we have a small tribute to all the board of members and our faculty members who are working tirelessly every day, because I keep observing them, they're balancing their personal life, their professional life and everything. Like I've seen since last 1 week, they're working so hard, even lunchtime they're working, and they're sculpturing the beautiful creations for all of you. So